రోజు కూడా మరి కార్తీక మాసం లాస్ట్ రోజు చాలా రోజుల తర్వాత నేను లక్ష్మీ మన శ్రీశైలం మల్లికార్జున స్వామి గారిని కూడా దర్శించుకోవడం జరిగింది. అదే విధంగా మల్లెల తీర్థం కూడా వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మల్లెల తీర్థం అనేది ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్లేస్. దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు, ఇదే ప్రాంతం నుంచి మరి టూరిజం మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. కాబట్టి దానికి తోడు నిరంతరం ప్రజల మధ్య ప్రజలకు సామాజిక సేవ చేసేటువంటి రాజకీయ సేవ కానే కాదు సామాజిక దృక్పథం ఉన్నటువంటి వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు ఆర్థిక బాగు చేయడం కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలని మల్లెల తీర్థం కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇంత భరోసా ఇస్తూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాలో దొరికేటువంటి అటవీ ఉత్పత్తులు వారికి అందజేసే పరిస్థితితో పాటు రాబోయే కాలంలో కూడా ఐటీడీఏను బలోపేతం చేయడం, ఈ ప్రాంత మరి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా అత్యధికంగా ఇండ్లు ఇస్తానని ఆదివాసీలకు కానీ ఇతరులకు కానీ అత్యధికంగా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒప్పుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ 10 సంవత్సరాలు నిర్వీర్యం చేపట్టబడ్డాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ఎడ్యుకేషన్ లేదా వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ ఈ అడవిలోనే ఈ నల్లమల అడవులలో ఈ టూరిజం ప్లేస్లో ఫారెస్ట్ శాఖలో కూడా కొన్ని ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి ఇక్కడ లోకల్ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అంతిమంగా మా అందరి ఆలోచన ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా ఫారెస్ట్ ఆబ్జెక్షన్స్ ఉండకుండా పబ్లిక్ వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి అడవులతో ఆధారపడ్డటువంటి జీవితాలు ఆదివాసులే. కాబట్టి అడవులను కాపాడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ చెట్లనే కాదు, చెట్లు ఉండాలి. చెట్లలో పోయి గాలి పీల్చుకుంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇప్పుడు నల్లమల అడవుల్లోకి వస్తే రకరకాల వనమూలికలు ఉంటాయి. ఆ అడవులలోకి జనాలు రావాలి, కూడా తీసుకురావద్దు అని చెప్పాలి, అడవులను కాపాడుకోవాలని చెప్పాలి. ఇవాళ మనము సఫారీలో వచ్చినాం. సఫారీలో వస్తే చాలా చక్కటి గాలి మనకు వచ్చింది. అదే రూములలో కూర్చుని మనం వదిలిన గాలే మనం పీలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ అటవీ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ వచ్చేటట్టుగా టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రభుత్వం, మన సీఎం గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అద్భుతం. నేను కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇక్కడికి అచ్చంపేట, ముఖ్యంగా మన్ననూరు ఈ ప్రాంతానికి వచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా స్పీడ్గా అంతరిస్తున్నటువంటి జాతి మరి పాపం అది ఇక్కడ సెంచు పరిస్థితి ఉంది. వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకు అనువైనటువంటి ప్లేసెస్ వాళ్ళు కోరుకున్న కాడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కూడా కల్పించి ఇలాంటి జాతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా గవర్నమెంట్ కానీ మేము కానీ ఫోకస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ చలికాలం వస్తుందంటే సెలబ్రల్ మలేరియా స్టార్ట్ అవుతుంది. మలేరియా వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఇద్దరు కూడా డాక్టర్ దంపతులు మా సోదరుడు సోదరిమణి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు కూడా బాగా అందుతాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.